హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది. ఇక నార్మల్‌గా సంక్రాంతి అనగానే మన స్టార్ మా వాళ్ళు ఎంత ముస్తాబు చేస్తారో కదా! ఆ యొక్క స్టేజ్‌ని కానివ్వండి, అలాగే వచ్చే గెస్ట్‌లు కూడా ఎంత అందంగా రెడీ అవుతారో. ఇక ప్రతి ఈవెంట్‌ని కూడా ఒక పండగలాగే చేస్తారు. ఇక పండగకే వస్తే ఇక ఎలా ఉంటుందో తెలుసు కదా! ఇక అలాగే మన స్టార్ మా పరివారంలో ఈసారి ఎక్కువ కంటెస్టెంట్స్‌ని కాకుండా ఇక ఉన్నటువంటి తన పాలేరులైనటువంటి మన అవినాష్ అండ్ హరి వాళ్ళ ఫ్యామిలీస్‌నే తీసుకొచ్చి వాళ్ళకే ఒక మంచి మెమరీస్‌ని ఇచ్చినందుకు నిజంగా స్టార్ మా వాళ్ళకి, అలాగే ఈ టీమ్‌ని తీసుకొచ్చిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి పాలేర్లు అంటే జస్ట్ ఊరికే అన్నాను అంతేనండి. కాకపోతే నిజంగానే వాళ్ళ ముగ్గురు అంటే శ్రీముఖి గాని, హరి గాని, అలాగే అవినాష్ వాళ్ళ ముగ్గురు ఎంత ఎంటర్‌టైన్ చేస్తారో అందరికీ తెలిసిందే. వచ్చిన కంటెస్టెంట్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం వాళ్ళతో చక్కగా కలిసిపోయి వాళ్ళు ఎన్ని సెటైర్‌లు వేసినా హరి మీద, అవినాష్ మీద వాళ్ళు వాటన్నిటిని తీసుకొని హ్యాపీగా నవ్వుతూ ఇన్ని సంవత్సరాలు కొనసాగుతున్నారంటే నిజంగా వాళ్ళ ఫ్రెండ్‌షిప్ బాండ్ కానీ, వాళ్ళ అండర్‌స్టాండింగ్ కానీ, వాళ్ళ యొక్క నిజంగా ఆ ఫ్రెండ్‌షిప్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అందుకేనేమో ప్రతిసారి వేరే వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వస్తుంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా! అందుకే ఈసారి శ్రీముఖి ఫ్యామిలీ నుంచి వాళ్ళ నానమ్మ గారిని, అలాగే హరి ఫ్యామిలీ నుంచి వాళ్ళ అమ్మా నాన్నని, అలాగే మన అవినాష్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అమ్మా నాన్న అందరూ అయితే వచ్చేస్తున్నారు. ఇక వాళ్ళతో పాటు కొంతమంది కంటెస్టెంట్స్ కూడా రావాలి కాబట్టి ఇక ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ హస్బెండ్, అలాగే వాళ్ళ సిస్టర్ అయితే వచ్చేస్తున్నారు. అలాగే సుజాత గారు, రాకేష్ వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మగారినైతే తీసుకొని వచ్చేసారు. ఇక పల్లవి గారు వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ చిన్న కొడుకుని తీసుకొని వచ్చేసారు. ఇక ఆ బాబు అయితే ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడో. సో, ఇక పల్లవి గారిని చూస్తేనే హోమ్లీ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఎప్పుడో అప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి, ఇక వాళ్ళ బాబు ముద్దు ముద్దు మాటలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి ఫ్రెండ్స్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడనమాట. అందరూ యూట్యూబ్‌లు చూసి చూసి ఇప్పుడంతా హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేసేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన పల్లవి గౌడ గారు. సో, ఈ అమ్మాయి కూడా రీసెంట్‌గానే ఈ స్టార్ మా పరివారంలో ఎక్కువగా కనిపిస్తుంది. బట్ సీరియల్స్ అయితే చాలా హిట్ సీరియల్స్ అయితే చేస్తుంది. జీ తెలుగులో అలాగే ఇంకా వేరే ఛానల్స్‌లో కూడా తను చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని తనైతే వచ్చేసేయడం జరిగింది. అలాగే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి నన్ను స్టార్ మా పరివారానికి ఎక్కువగా పిలవండి. అప్పుడంతా కొద్దిగా నాకు టైం సరిపోక రాలేకపోయాను అని చెప్పి చెప్తున్నప్పుడు హరి అంటాడు కదా! అవును ఈసారి పల్లవి గారైతే కారు, అలాగే ఇల్లు ఇన్ని తీసుకున్నారు కాబట్టి ఈఎంఐలు కట్టాలి కాబట్టి ఎప్పుడు ఎన్ని సార్లు పిలిచినా వస్తుంది. సో, పేమెంట్ కోసం అన్నట్టుగా చాలా సార్లు అంటూ ఉండేవాడు కదా! ఇక తనైతే వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరిని తీసుకొని వచ్చేస్తుంది. ఇక వీళ్ళకైతే చక్కగా ఇక సంక్రాంతి పండగనగానే స్వీట్లు, హాట్లు వీటన్నిటితో పాటు మంచి డాన్సులు, అలాగే వీళ్ళకి బట్టలు పెట్టడాలు అంటే వీళ్ళు గిఫ్ట్‌లుగా వాళ్ళ మదర్స్‌కి కానీ, ఫాదర్స్‌కి గానీ ఏం తీసుకొని వస్తే అవన్నీ ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక మన ఇక మన ప్రేరణ అయితే పూతరేకులైతే తెచ్చేస్తుంది. ఆ పూతరేకుల్ని తన నోట్లో పెడుతూ పూతరేకులు తెచ్చింది మన పుట్టు కోసం మన ప్రేరణ అంటూ తనకైతే పెడుతుంది. అలాగే ఇదిగో ఈ స్వీట్ పెడుతున్నాము మీరు త్వరలో పుల్లదనాన్ని తినడానికి అని చెప్పేసి మన హరి అయితే చెప్తుంటాడు. రేయ్ అదేంట్రా పులుపు తినాలంటే తీపి పెట్టడం ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. త్వరగా మీరు కన్సీవ్ అవ్వాలి అన్నట్టుగా ఈయన ఉద్దేశం అనమాట. ఇలాగా సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇక మన శ్రీముఖి గారి నానమ్మ గారైతే వచ్చేస్తారు. ఇక ఆమె అయితే అసలు ఎంత క్యూట్‌గా ఉందో కదా! అచ్చం వాళ్ళ నాన్నగారు లాగే అనిపించిందనమాట. అంటే వాళ్ళ నానమ్మేలెండి. బట్ వాళ్ళ డ్యాడీ ఫేస్ లాగే అనిపించింది. ఇక ఆవిడైతే ఫస్ట్ మనవరాలంట. ఈ శ్రీముఖి అంటే ఎంత ఇష్టమో. సో, తను ఇలా పని చేస్తూ తను కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అన్నట్టుగా ఎంత క్యూట్‌గా చెప్తుందో. ఇక వాళ్ళైతే హరి అయితే తనకి శ్రీముఖి అలాగే వాళ్ళ నానమ్మ గారున్న ఒక ఫోటోనైతే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హరి వాళ్ళ ఫ్యామిలీ ఆ ముక్కు అవినాష్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఇద్దరు వస్తారు కదా! అలాగే హరి వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరు వస్తారు కదా! వీళ్ళకైతే బట్టలు పెట్టడము, అలాగే హరి అయితే ఒకటి చెప్తాడు. ఏదో ఊరు దగ్గర ఆ అమ్మాయిలు వాళ్ళ చేత్తో వాళ్ళే నేసిన శారీని ఆ దేవుడి దగ్గర పెట్టి
కోరుకుంటే వాళ్ళకి త్వరగా పెళ్ళిళ్ళవుతాయని వాళ్ళ నమ్మకం అంట. అందుకని అలాంటి శారీ ఒకటి శ్రీముఖి కోసం హరి వాళ్ళ అమ్మగారైతే తీసుకొని వచ్చారంట. నిజంగా శ్రీముఖి లాంటి ఒక నిజమైన ఫ్రెండ్ దొరకడం అనేది చాలా అదృష్టం అనే చెప్పాలి. హరికి కానీ, అవినాష్‌కి కానీ. ఎందుకంటే వాళ్ళు పాలేర్లని ఊరికే జస్ట్ పిలుస్తుంది కానీ, వాళ్ళని నిజంగా ఎంత ప్రేమిస్తదంటే, వాళ్ళని ఎంత దగ్గర పెట్టుకొని వాళ్ళకి ప్రతి ఒక్క దాంట్లో ఎంత సపోర్టివ్‌గా ఉంటుందో కదా! శ్రీముఖి నిజంగా సూపర్ హ్యూమన్ బీయింగ్ అనే చెప్పాలి. చాలా నవ్వుతూ ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండే అమ్మాయి కాబట్టి, తనకు త్వరగా పెళ్ళవ్వాలని చెప్పేసి హరి నా కొడుకైతే నువ్వు నా కూతురువమ్మ. నీకు కూడా త్వరగా పెళ్ళైపోవాలి ఈ సంవత్సరము అని చెప్పి చెప్తూ దీవిస్తదనమాట. ఆ శారీ ఇచ్చేసి. నిజంగా అప్పుడు శ్రీముఖి అయితే నాకు హరి వాళ్ళ అమ్మా నాన్నని ఎప్పుడు చూసినా ఏడుపొచ్చేసింది. ఎందుకంటే వాళ్ళంతా నన్ను ప్రేమిస్తారని చెప్పగానే ఇక నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మీ కొడుకుకి కూడా హరికి కూడా పెళ్ళైపోతదిలెండి ఆంటీ అని చెప్పగానే మన అవినాష్ వచ్చేసి మరి నాకు కూడా పెళ్ళవ్వాలంటే ఎన్ని సార్లు పెళ్లి చేసుకుంటావురా అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక పల్లవి గౌడ వచ్చేసి వాళ్ళ అమ్మా నాన్నకి చక్కగా వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళకి పూలమాలలతో అలాగే పూలతో వాళ్ళని సత్కరించుకుంటుంది. ఇలా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఈ యొక్క ఫెస్టివల్‌నైతే సెలబ్రేట్ చేసుకుంటారు. చక్కగా వనభోజనాల టైప్‌లో అందరూ కూర్చొని భోజనం చేయడము. నిజంగా ఇది సూపర్ అంటే సూపర్‌గా అనిపించిందండి. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు అప్పుడే కదా మనం అంతా కలుసుకునేది. ఇక్కడ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాకపోయినప్పటికీ కూడా అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అందరూ కలిసారు కాబట్టి వీళ్ళందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా వాళ్ళకి బావుంటుంది. వాళ్ళని చూడడానికి మనం కూడా చాలా లక్కీ అనే చెప్పాలి. ఇక అలాగే రాకేష్ అండ్ సుజాత వీళ్ళిద్దరు కూడా ఒక చిన్న పాప అయితే ఉంది కదా! ఇక వాళ్ళ అమ్మగారితో అయితే వచ్చేస్తారు. "ఏంటి రాకేష్ నువ్వు అత్తగారింట్లో చేసుకుంటారా? అమ్మగారింట్లో చేసుకుంటావా సంక్రాంతి" అనగానే ఆయనకన్నా ఆప్షన్స్ లేవమ్మా ఒక దగ్గరే అంటే ఏంటి ఇంకా అత్తారింటికి రానియట్లేదా అని చెప్పేసి సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారనమాట. ఇలా సరదాగా కొనసాగుతుంది. ఈసారి సంక్రాంతి స్పెషల్ అలాగే అది కూడా స్టార్ మా పరివారంలో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి మీరు కూడా సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.